లక్కీలీ అమ్మ ఒప్పుకున్నారు, అదే దేవుడు చల్లగా చూసుకున్నారు మమ్మల్ని. ఒక ప్రాసెస్ అదే మీకు ఆల్రెడీ తెలుసు. అందులోనూ మీరే అలా నవ్వుతున్నారు చూసారా, ఎందుకు అడగండి, అనిల్ ఆవిడని అడగండి, మేడం చెప్పండి విజయశాంతి గారు. స్వాతి ముత్యం అలా పట్టుకున్నారా? అలా ఉన్నా ఆ, తిరుగుతూనే ఉంటారు, మనకి చిరాకు వచ్చి నమస్కారం రండి చెప్పండి కథ చెప్పండి, అలా అయిపోద్ది అసలు. సరిలేరు టైంలో షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్, అంటే షీఈ్ వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్. అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు, అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు. ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా, రాజాదిగిరి టైంలో వెళ్ళి కలిసా, అప్పుడే ట్రై చేశా. సో ఆల్మోస్ట్ మీరు చాలా సినిమాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు వెళ్ళాను, అప్పుడు పాపం కొద్దిగా మొహమాట, మరి మొహం మీద చెప్పలేరుగా, లేదమ్మా నేను పాపం నో చెప్పలేక చెప్పారు. అది నాకు అర్థమైంది, మేడంకి కొద్దిగా మొహమాటం ఉంది, దీని మీద మనం ఫోకస్ చేయాలి. మీకు అర్థమైందా? మీ వీక్ పాయింట్ ని పట్టుకొని అర్థమవుతుందా? సో ఇక సరిలేరు టైంలో వెళ్ళి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, అంటే దే బోత్ హ్యావ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది, విజయశాంతి గారిదైనా శ్రీనివాస్ గారిదైనా. శ్రీనివాస్ గారు అంటే మన హస్బెండ్. అదే అదే. సో సార్ది కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్, అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే, జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు, ఇది వర్క్ అవుతుందా లేదని వాళ్ళు చెప్పేయగలరు. సో నాకు తెలిసి ప్రదీప్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో, అమ్మ మీరే చెప్పాలి. అదే అంటే ఆయన కూడా స్వాతి ముత్యం లాగానే వచ్చి మళ్ళీ కథ వినిపించి, ఓ అసలు ఆయన ఏమైనా అనిల్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని డౌట్ గా ఉంది, వీళ్ళేదో మాట్లాడుకుని ఉంటారు, అనిల్ గారు మీరేనా గుడిపుటాన్ని చేసి నేను ఇలా పడ్డాను నువ్వు కూడా అలా పడు, నా ఫ్రెండ్ ఒప్పుకుంటుందేమో అని చెప్పుంటారు. అది కాదు పాప, మనోడికి డెడ్ లైన్ కదా, నేను చేయనండి ఆ సినిమా, అమ్మో ఇంక ఈయన చేయనంటే ఆవిడ ఒప్పుకోకపోతే ఈయన చేయనంటాడు. చెప్పాడు మీరు చేయకపోతే బాబు చేయనన్నారు, అమ్మా నా లైఫ్ పోతుంది, దయచేసి ఎలాగని ఒప్పుకోండి. పెద్ద మెడిసిన్ ఒక పెద్ద చాలా పెద్ద విషయం. కళ్యాణ్ రామ్ గారు అర్జున్ క్యారెక్టర్ కి కళ్యాణ్ రామ్ గారికి డిఫరెన్సెస్ కానీ లేకపోతే సిమిలారిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫైట్లో ఒకటి నేను బైట్ చేయనండి, ఎవరిని కొట్టలేదు ఇప్పుడు దాకా. అది మినహాయిస్తే అమ్మ పట్ల అంటే నాకు నేను అమ్మగారికి ఇచ్చే గౌరవం కానీ ఆవిడ్ని నేను అంత బాగా అంటే షీజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండి, లైక్ మై మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. లైక్ ఇఫ్ మై మామ్ వుడెంట్ హ్యావ్ బీన్ దేర్, probably today my character which is being talked or which is being told is not there. So that is very similar and it's exactly in what Arjun character is in this film. బయట కూడా చాలా డిసిప్లిన్ పెట్టాం, వెరీ డిసిప్లిన్. ఓకే, చాలా ప్రేమ ఆప్యాయతకి విలువలు ఇచ్చే మనిషి నిజంగా. సో వాళ్ళ మదర్ కూడా అలా పెంచాడు ఆయన్ని. అంటే మేము ఈ కాలంలో నేను అదే అంటానండి, ఈ కాలంలో అంత డిసిప్లిన్గా అంత పద్ధతిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం రేర్. అది బాబులో చూసాను నేను నిజంగా. సో చక్కగా బాండ్ అన్నది ఏర్పడింది ఈ సినిమాలో మా ఇద్దరికి. ఐ థింక్ అది కంటిన్యూ అవుతే బాగుంటుంది అన్నది. మేడంలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, సో బయట అంత పొలిటికల్ అంత హుందాగా అంత కొద్దిగా రెబల్గా కనపడతారు కదా, మళ్ళీ షూటింగ్ స్పాట్కి వస్తే ఎంత స్వీట్గా ఉంటారంటే వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ డిసిప్లిన్. డైరెక్టర్స్కి ఆ కంఫర్ట్ ఇస్తారు. సో మరి అంటే అది అంటే స్విచ్ అవటం కూడా చాలా గొప్ప విషయం. సో ఒప్పుకునేంత వరకే అంతే, దిగాక అసలు వెరీ స్వీట్. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ క్లైమాక్స్ అంటే వి డిడ్ 18 nights. అబ్బా 18 nights చేసాం. మీరు నమ్మరండి, నాట్ ఈవెన్ అ సింగిల్ డే దేర్ వాస్ అ కంప్లైంట్ ఆర్ ఎనీవన్ లైక్ నో ఇవాళ నేను తొందరగా వెళ్ళిపోతాను, అక్కడేదో రియాక్షన్ పడతాను కదా, లెట్ మీ డూ. అసలు ఏమి లేదండి, ప్యాకప్ చెప్పినప్పుడే అమ్మ వెళ్ళేవారు. కొన్ని రోజులు నిజంగా మాకే బాధేసింది. లిటరలీ ఐ థింక్ 2 or 3 days పాపం ఆవిడకి మేము షార్ట్, సో జనరల్గా 6 o'clock ఉంటుంది కదండి, లిటరలీ 12 o'clock పిలిచేవాళ్ళం. అసలు అసలు అంటే అండి ఈరోజు మీ డేట్, దిస్ ఈస్ ఫర్ యువర్ ఫిల్మ్, సో ఐఎమ్ సో డెడికేటెడ్, లైక్ ఐ విల్ డూ దట్. మీరు నన్ను లైక్ 6 o'clock పిలిచారా, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు, చాలా ఉంటాయండి. మేము ఫేస్ ఇట్, ఏంటంటే కూర్చోబెట్టారు పిలిచి ఉంటాయి మాకు. బట్ అలాంటిది ఏమీ లేకుండా 12 o'clock పిలిచిన చిన్న నవ్వుతూ వచ్చి, ఏం బాబు ఎలా జరిగింది షూటింగ్, అమ్మ సారీ అమ్మ, భలేవాడు సారీ ఎందుకు చెప్తావు, కమాన్ చేద్దాం. సో క్రికెట్లో జనరేషన్ గోల్డ్ అంటున్నారు కదా, జనరేషన్ గోల్డ్ ఎస్ ఆల్వేస్ గోల్డ్ అండి. అండ్ గోల్డ్ కన్నా ఇంకేమైనా పైన ఉంటే అది డైమండ్స్.
అలాగే అనిల్ గారు మీకు కూడా పోలీస్ తో చాలా అనుబంధం ఉంది కదండి. మీరు Yeah. ఫస్ట్ సినిమా తీసిందే పటాసు, ఆ తర్వాత రాజా ద గ్రేట్ లో ఉంది, తర్వాత సర్లేరు మీకు ఎవరు ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉంది. సో మీకు కూడా ఈ పోలీస్ కనెక్షన్, వాట్ ఈస్ దిస్ పోలీస్ కనెక్షన్? నాకు ఈ మధ్య ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నాకు అర్థం కాలేదు. నేను చేసిన 8 ఫిల్మ్స్ ఆల్మోస్ట్ భగవంత్ కేసులో బాలయ్య గారు కూడా పోలీసే, మన Almost. సంక్రాంతికి వస్తున్నా కూడా కూడా పోలీసే. ఎక్స్ కాప్ కదా. ఏదో కనెక్షన్ ఉంది. పోలీస్ అంటే మనం ఏంటంటే ఒక రియల్ లైఫ్ హీరోలో కనపడుతుంది నాకు ఆ పాత్ర. సో మనం ఎందుకంటే మనం ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో సినిమా చేసేటప్పుడు ఒక హీరో పాత్రని ఎలివేట్ చేయడానికి ఒక పోలీస్ కంటే బెటర్ ప్రొఫెషన్ కానీ ఏది ఉండదు అనుకుంటున్నాను. సో దట్ ఈస్ అంటే మోర్ పోలీస్ అనేది నంబర్ ఆఫ్ వాటికి కనెక్ట్ అయి ఉంటున్న డిపార్ట్మెంట్ అది. సో మీకు పొలిటిక్స్కి కనెక్ట్ అవుద్ది, సినిమాకి ఎటువైపు అయినా కనెక్ట్ అయి ఉండే ప్రొఫెషన్ అది సొసైటీలో. సో ఈజీ టు అంటే మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఎలివేషన్స్ కానీ యాక్షన్ స్క్రిప్ట్స్ చేయాలంటే కూడా సో పోలీస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. Okay. తెలియకుండా పటాస్ అంటే నాకు క్వశ్చన్ అడగాలని ఉంది అనిల్ని. అడగలేదు. ఆ రోజు నుంచి నాకు అంటే ఉండిపోయింది, నేను ఇప్పుడు అడగలేదు అనిల్ని. అనిల్ కథ చెప్పా గుర్తుందా? సార్ కథ చెప్పిన రోజు గుర్తుంది కదా. కథ చెప్పినప్పుడు అంటే ఐ సెడ్ దట్ ఇన్సిడెంట్ బట్ ఐ నెవర్ ఆస్ వాట్ హీ ఫెల్ట్. కథ చెప్పారండి, లిటిల్ వెళ్ళి హక్ చేసుకొని నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు, యూ విల్ బి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, చాలా బాగుంది కానీ నేను ఈ సినిమా చేయను అనిల్ అన్న. అప్పుడు నీ మైండ్లో ఏంటి ఫీలింగ్ చెప్పు? అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు. అదే. సో వెంకీ హాసన్ రాస్తే ఒక 100 వెంకీ హాసన్ వేసుకునేవాడిని. సో నాకు ఫస్ట్ పడింది అంటే జర్క్ అయ్యా నేను. ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని మీరు నా స్టార్ అనుకొని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని చెప్పారు. ఫస్ట్ నన్ను ఒక బ్రహ్మానంద గారు గిఫ్ట్ వేసుకోండి ఇలా ఉంటుంది ఒక చిన్న అని బయటకు వెళ్ళాను. వెళ్ళి ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, వీడు ఏదో ఈ ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనబడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనపడింది. సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు. అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైం గ్రాటిట్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి. నేను నువ్వు చేసుకునే కథకి హీరో నేను, నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు. ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తా. ఇప్పుడు నేను ఓం తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను. ఇప్పటికీ గుర్తుంది నాకు గూస్ బంప్స్ ఆ డైలాగ్. నేను నీ కోసం సినిమా తీస్తా అంటే ఎక్కడో నా కెరీర్ గురించి నేను పడే తపనో ఏంటో తెలియదు. ఒక డైరెక్టర్ నీడు ఒక ఇండస్ట్రీకి ఇద్దాం అనుకున్నాడు ఏంటో, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు. సో అంటే ఆయన చేయకూడదు అనుకోవచ్చు బట్ తెలీదు. బట్ ద రిజల్ట్ అండ్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఒక అనిల్ రావుపూడి అనేవాడు ఒక 10 yearsకి ఒక కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐఎమ్ హియర్. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాకు రీబర్త్ అండి. పటాస్ అంటే మా ఇద్దరికి. బట్ మోర్ దాన్ గ్రాటిట్యూడ్ నేను ఉండాలి ఆయనకి. ఎందుకంటే సో నేను కళ్యాణ్ గారి ప్రొడక్ట్ అని చెప్పుకుంటాను నేను ధైర్యం. సో ఈ సినిమాలో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి మనము? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో ఇట్స్ ప్యూర్ ఎమోషనల్ ఫిల్మ్ అండి. 100% కథ దాటి బయటికి వెళ్ళలేదండి అండ్ ఎమోషన్ దాటి మేము బయటికి వెళ్ళాం. బట్ వన్ థింగ్ ఐల్ టెల్ యూ అండి, ద లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఐ కెన్ ప్రామిస్ యూ, అంటే మళ్ళీ అది నేను చెప్పచ్చా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా నాకు తెలియదు కానీ మన ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. నో వన్ హ్యాస్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఎండింగ్. యూ విల్ సీ దట్ అండ్ ఇట్ ఇస్, నేనైతే డెఫినెట్లీ చెప్తానండి, మదర్ మీద ప్రేమ ఉన్న ప్రతి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే ఆర్ మదర్ ఆర్ సన్ విల్ డెఫినెట్లీ క్రై ఎట్ ద ఎండ్. కళ్ళంటే వాళ్ళకి తెలియకుండా నీళ్ళు వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ అండి. ఇట్ విల్ బీ లైక్ అన్ ఎపిక్ అనిపిస్తుంది నాకు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం మేము ఫర్ April 18th టు కమ్ అండ్ వాచ్ ద మూవీ. అండ్ మీరు ఇంత చెప్పారు కాబట్టి ఆ క్లైమాక్స్ కోసం మరింత వెయిట్ చేస్తున్నాం. మీరు చూడాలి, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్, యూ విల్ ఫీల్ ఇట్. సో డాన్సా ఫైట్సా అండి, మీరు ఈ రెండిట్లో ఏది ఎక్కువ కష్టంగా అనిపించేది మీకు చేసేటప్పుడు? డాన్స్ మీద నాకు కష్టమే కాదు, బికాస్ ఐ లెర్న్ డాన్స్ కాబట్టి. ఫైట్స్ కొంచెం టఫ్గా ఉంటుంది బట్ ఒక ఛాలెంజ్గా తీసుకునేదాన్ని నేను. అదే మీరు ఇందాక చెప్పిన ఏది కష్టం అదే ఎదుర్కొంటాను నేను. ఓకే. డాన్స్ అన్నది చాలా ఈజీ, విత్ ఆల్ ద హీరోస్ పనిచేసాం కాబట్టి బాగానే ఉంటుంది సరదాగా. వైజయంతి విజయశాంతి గారు, ఈ సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా రెండు క్యారెక్టర్స్ మధ్యలో? విజయశాంతి గారు యాజ్ అ పొలిటీషియన్, దిస్ ఇస్ అ మదర్ కదా, దీంట్లో తల్లి కొడుకు మధ్యన ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది వచ్చి పెళ్లి కానీ వైజయంతి కర్తవ్యంలో అది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ఒక బాధ్యత, ఇట్స్ అ డ్యూటీ
మైండ్ తోటి వెళ్తున్న క్యారెక్టర్. ఇక్కడ ఆ బాండ్, ఆ మదర్ అండ్ సన్ వాళ్ళ మధ్యన జరిగే ఆ ఘర్షణ ఏంటి ఎలా అన్నది డిఫరెంట్గా ఉంటుంది. మేడం చేసిన కొన్ని వందల సినిమాల్లో ఆవిడకి చూసేసి ఉన్నారు కాబట్టి, బట్ మాకు రైటర్స్గా కానీ ఆడియన్స్గా కానీ మేము ఆవిడ కొన్ని పాత్రల్లో స్టిల్ ఆవిడని ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు. సో ఆవిడ కొన్ని పాత్రల్లో చేస్తే ఇంకా ఆడియన్స్ ఆర్ రెడీ టు ఆవిడని ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో భారతీయులు నిజంగా ఒక నేషన్ సర్లేరులో ఒక సోల్జర్స్ని రిప్రజెంట్ చేసేది ఆవిడ తప్పితే ఇంకెవరిని ఇమాజిన్ చేయలేము. సో ఆవిడకి అది ప్లస్ కాకపోవచ్చు, బట్ సినిమాకి ఆవిడ చేయటం, ఆవిడ పాత్ర నటించడం అనేది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సర్లేరు. అండ్ అలాగే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో నిజంగా కళ్యాణ్ గారు ఆవిడ చేస్తేనే చేస్తానని ఒక మాట అన్నారంటే ఆయనకి ఆ కథ విన్నప్పుడు ఆయనకి అర్థమైంది ఈ పాత్ర ఆవిడ చేస్తేనే ఆ పాత్ర నిలబడుతుంది, లేకపోతే చేసి ఆ సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వదు. సో కాబట్టి ఆ ఉద్దేశంలో ఆవిడ కొన్ని చేయాలి, తప్పదు. అది ఆ డైరెక్టర్స్ కోసమా, హీరో కోసమా, ఆ పాత్రల కోసం అంటే ఆవిడ కొన్ని కాదు. విన్నారా అర్థమైందా? అలా శృతిలో కలిపేశా. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, ఇదే వీళ్ళు ఉన్న టాలెంట్. బాబు చూసారా, అసలు మనం వద్దు అనుకుంటే ఎలాగని చేపిస్తాను. అమ్మ సంవత్సరం పాటు ట్రావెల్, ఏ హీరో కూడా సంవత్సరం పాటు అనిల్తో ట్రావెల్ అవ్వదు. నేను ట్రావెల్ అయ్యింది సంవత్సరం. ఎక్కువ ట్రావెల్ అయిన హీరో నేనే. అన్ని 6 నెలల సినిమాలే, అన్ని 6 నెలల సినిమాలు ఏది జూలైలో స్టార్ట్ చేస్తాడు, సంక్రాంతి రిలీజ్ అంటే వెళ్ళిపోతాడు. ఆల్మోస్ట్ ప్రీ ప్రెప్ తో కలిసి ఒక 1.5 years. అండ్ ఇట్స్ లైక్ ఎవ్రీడే ఈవినింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ గారు, అప్పుడప్పుడు తారక్ గారు వస్తారు. అప్పుడు టెంపర్ జరుగుతుంది పక్కన. ఈవినింగ్ అయ్యేసరికి ఒక సెషన్ ఉంటుంది, ఫుల్ ఫన్ సెషన్. నేను సెంటర్ ఉంటాను కూర్చొని. నన్ను బాగా కాపాడుకునేవాళ్ళు కళ్యాణ్ గారు. ఆయన డైరెక్టర్ మా అనిల్ ఊరుకోని అన్న మధ్య మధ్యలో ఉంటుంది కదా, ఇద్దరు నన్ను తారక్ గారు ఫుల్ ఫన్ సరదాగా, అంటే ఫన్ వేలో. అట్లా తారక్ గారితో అనుబంధం ఉండే వాళ్ళందరికీ తెలుసు. షూటింగ్ చేసినట్టు ఉంటుంది ఇంతోటి. ఎంత సరదాగా ఉంటుందంటే మనం కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అలాగే అయిపోయింది ఆ షూటింగ్ అంటాం అనుకుంటాం మనం. ఆ డే మొత్తం ఆర్టిస్ట్ ని నవ్విస్తూనే ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు వాళ్ళని నేను ఒక కష్టమైన క్వశ్చన్ అడగబోతూ ఉన్నాను. సరిలేరు మీకెవరు, లేదా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? మేడం ప్లీజ్ ఏదన్నా ఉంటే మన తర్వాత రెండు బాగుంటాయి కదా, రెండు కళ్ళు లాంటివి నాకు. అవును, కానీ అదొక్కని ఇదొక్కని నేను కళ్ళు అనుకోవట్లేదు ఇప్పుడు, వాటిని ముక్కు అనుకుంటున్నా. ముక్కు లేదమ్మా, కళ్ళే అమ్మా. ఆ కళ్ళతో చూస్తున్నాం, అది చూడాలి. సో రెండింటిని విభజించి చూడలేము. లేదు, ఇంపాసిబుల్. మీరు చెప్పండి కళ్యాణ్ రామ్ గారు, పటాసా లేకపోతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతియా? అమ్మ సమాధానం చెప్పేస్తారు, నేను ఆలోచించుకుంటాను. నేనేం చెప్తే బాబు కూడా అదే చెప్తాడు. బాబు నేను ఏం చెప్తే అదే చెప్తాను. అంటే అందుకని రెండింటిని విభజించట్లేదు, బోత్ ఆర్ ద సేమ్ అని చెప్పేస్తున్నారు. ఓకే, పటాసా సర్లేరు మీకు ఎవరా? పటాస్ సర్లేరు అంటే పటాస్. విజయశాంతి గారిని పక్కనే పెట్టుకుని అంత మాట లేకపోతే అనిల్ రావుపూడి లేడుగా. ఆడుంటేనే సర్లేరు తీస్తాడు. ఓకే, సో పటాస్ ఇస్ మై ఆల్వేస్. నేను ఎన్ని ఫిలిమ్స్ చేసినా, రేపు పొద్దున అవతార్ లాంటి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సినిమా తీసినా నా ఫస్ట్ ఫిలిం పటాస్ ఇస్ మై స్టెప్పింగ్. అది లేకపోతే అసలు నా కెరీర్ లేదు. పటాస్ ఆల్ టైమ్ ఫేవరెట్ నా కెరియర్. సూపర్ అండి. అలాగే ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే అజనీష్ గారు చేశారు. అజనీష్ గారు అంటే జనరలీ మనకి కొంచెం మిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ కాంతారా, మంగళవారం అవన్నీ చేశారు కదా. మళ్ళీ మనం ఆయన్ని ఇలాంటి దాంట్లో చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్? యాక్చువల్లీ అజనీష్ చాలా మంది ఏమనుకుంటారంటే, మీరు అన్నట్టు హీస్ బీన్ ఓన్లీ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. కరెక్ట్, దేవుడు కొంచెం థ్రిల్లర్ జానరాస్, మిస్టిక్, విక్రాంత్ రోనా కూడా చేశారు ఆయన. అవును, సో హీస్ డూయింగ్ వెరీ దోస్ కైండ్. బట్ ఫ్రాంక్లీ టు సే హీ హాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్. ప్యూర్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అతను. మరి ఎందుకు అలా ఈ ఫిల్మ్లో మన సా ద రీ రికార్డింగ్ ఐ టోల్డ్ హిమ్, అజనీష్ ఎందుకు నువ్వు అవన్నీ చేస్తావు, కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు కదా అంటే అన్నాడు, సార్ నాకు ఇప్పుడు దాకా ఎవరు ఆఫర్ ఇవ్వలేదు సార్, మీరే సార్ ఫస్ట్ ఇచ్చిందని. సో బట్ హీస్ గోయింగ్ టు రాక్. ఓకే, సరే అయితే మీరు కూడా డాన్స్ ఇరగదీసేశారండి. బాగా చేసావు, చాలా బాగా చేశారు, ఇరగదీసేశారు డాన్స్ పర్ఫార్మెన్స్. అది చేయడానికి కారణం మై డాటర్ అండి. హౌ? లైక్ నేను చాలా సినిమాల నుంచి చేయట్లేదు. ఐ థింక్ ఎమ్మెల్యే వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ వేర్ ఐ డాన్స్ రియలీ, అంటే కొంచెం డాన్స్ ఆడింది. నేను పెద్ద డాన్స్, ఐఎమ్ నాట్ ఎ డాన్సర్. ఐ pretty clear about myself. After seeing the song, we truly believe that you are a dancer. So పటాస్లో చేశా కదా, చేసేసిన తర్వాత ఎందుకో ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ డాన్సింగ్ అండి. నాకు చాలా భయం. నాకు సినిమాలో భయమైన ఎలిమెంట్ అంటే డాన్సింగే. సో
చేయలేదు. బట్ మై డాటర్ వాజ్ వెరీ క్లియర్, నాన్న నువ్వు చేయట్లేదు, యు డాన్స్, నువ్వు చేస్తావా లేదా? కాదు చిన్నమ్మ, వై డూ వాంట్ మీ టు డూ దిస్ ఆల్, ఇప్పుడు నాకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే, నో వే, యూఆర్ సేయింగ్ ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్, ఒక కమర్షియల్ సాంగ్ పెట్టు, నువ్వు చేయాల్సిందే, నా కోసం చెయ్యి. సో అంటే కష్టపడ్డాను. సో దానికోసం అదే కేవలం ఎనీథింగ్ నాకు బాగా చేశారు అది ఇది ఏమన్నా ఐ గివ్ ద క్రెడిట్ టు మై డాటర్. సూపర్ అండి. మీ డాటర్ని మేము అడుగుతూ ఉంటాం అయితే ఎప్పుడు. అదే అదే అంత ఈజీ కాదండి బాబు, ఒళ్ళు ఓనం అయిపోద్ది అసలు. 2 రోజులు లెగలేదు నేను ఆయన ఇచ్చే స్టెప్పులకి. మేము పాపతో రికమెండేషన్ చేయించుకుంటాంలేండి ఇప్పటి నుంచి సినిమాలకు కావాలి అని. సో ఓకే, ఇప్పుడు మీరు మదర్ అండ్ సన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము కొన్ని క్వశ్చన్స్, విజయశాంతి గారికి కళ్యాణ్ రామ్ గారి గురించి ఎంత తెలుసు, కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారి గురించి ఎంత తెలుసు, ఓకే మధ్యలో మీరు కూడా మీకెంత తెలుసు? ఆయనకి చాలా విషయాలు తెలుసు, అదే కామన్ కదా. ఓకే. మీరు అడగండి. కళ్యాణ్ రామ్ గారు, తెలుసు, నా గురించి తెలుసు. విజయశాంతి గారికి తను యాజ్ అ పొలిటీషియన్ ఎక్కువ ఇష్టమా, యాజ్ అన్ యాక్ట్రెస్ ఎక్కువ ఇష్టమా? ఎవ్రీ అదర్ టైమ్ విచ్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ వాజ్ రిలేటెడ్ టు జనంకి ఏం చేయాలి మనం, హౌ షుడ్ వి గివ్ దమ్ అ బెటర్ లైఫ్, హౌ షుడ్ వి బీ, ఎక్కువ దాని గురించి ఉండేది. సో దట్స్ వై ఐ కుడ్ సే హీ పొలిటీషియన్. సో రైట్ ఆన్సర్ అండి, 1 పాయింట్ వచ్చేసింది మీకు. విజయశాంతి గారు, ఒకవేళ కనుక కళ్యాణ్ రామ్ గారు యాక్టర్ కాకపోయి ఉండుంటే ఏమై ఉండేవాళ్ళు? యాక్టర్ కాకపోయి ఉంటే ఏమైపోయారు? ఐ థింక్ బిజినెస్ మ్యాన్. సమ్వేర్ కళ్యాణ్ రామ్ గారు రైట్ నేను ప్రొడ్యూసర్ అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అదే ఆయనకి అంటే యాక్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ ఆడే అయ్యేది. ఎట్లాగైనా మీరు నేను అంటే